రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక శరత్ చంద్ర కేపీని అడుగుతూ ఉంటాడు. కేపీ, నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని అడిగేసరికి ఇక కేపీ మాత్రం నేను నా భార్య కోసం వెళ్ళాను, అయినా నేను వెళ్ళింది నా భార్య దగ్గరికే కదా, నా భార్య దగ్గరికే వెళ్ళాను. నా కొడుకు లేడని నా భార్య పిచ్చిదైపోతుంది, అందుకే నేను నా భార్యను ఓదార్చడానికి వెళ్ళాను. ఇక అప్పుడే అపూర్వ వచ్చి, ఓ ఓదార్చడానికి వెళ్ళావో, లేకుంటే కొడుకు అడ్డుగా లేడని ఇక భార్యతో ఎంజాయ్ చేద్దామని వెళ్ళావో ఎవరికేం తెలుసు అనుకుంటూ అపూర్వ అనేసరికి, అపూర్వ నువ్వు మర్యాదగా మాట్లాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా అపూర్వ అని చాలా సీరియస్ అవుతాడు కేపీ. అన్నయ్య, ఇదంతా వదిలేసే, ఇప్పుడు మా ఆయన నా దగ్గరికి వచ్చాడు కదా, ఇక నాకు అదే చాలు, ఇప్పుడు మేము హ్యాపీగా ఉంటాం, ఇక మమ్మల్ని విడిచిపెట్టండి అనుకుంటూ ఇక కేపీని మీరా రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. ఇక అపూర్వ మాత్రం అలానే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో ఆకాష్, నువ్వు ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? నేనేం చేస్తున్నాను? సిగరెట్ తాగుతున్నాను. అదే ఇప్పుడు సూర్య వచ్చి నిన్ను ఫోటో తీశాడు. వాట్? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సూర్య ఇప్పుడు నన్ను ఫోటో తీయడం ఏంటి? నేను చూశాను. ఇప్పుడు సూర్య నిన్ను ఫోటో తీసి లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఫోటోను ఏం చేస్తాడో ఏమో తెలీదు. నేను అందుకే ముందు నుంచి చెప్పాను, నువ్వు ఇక్కడికి వచ్చిన కాంచెల్లి నేను గగన్ లాగా యాక్టింగ్ చేయి, మా బావలాగా యాక్టింగ్ చేయని మరీ చెప్పాను. నువ్వు మాత్రం ఎవరు లేనప్పుడు ఆకాష్ లాగా, అందరున్నప్పుడు గగన్ లాగా యాక్టింగ్ చేస్తున్నావు. కానీ ఆ సూర్య ఏమో నేను ఎప్పుడూ ఫాలో అవుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ ఆ ఫోటో అత్తయ్యకు చూపిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకుంటూ భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం అనుకుంటూ ఇక భూమి ఆకాష్ని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇక శారద ఆకాష్ భూమిని ఇద్దరిని చూసి ఇక పరిగెత్తుకుంటూ ఆకాష్ దగ్గరికి వస్తుంది. నాన్న గగన్, ఎలా ఉన్నావురా? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? నిన్ను ఆ సూర్య ఏం చేయలేదు కదా? నువ్వు స్టేషన్కి వెళ్ళిన కాంచెలి నేను ఏడుస్తూనే ఉన్నానురా. నువ్వు ఇప్పుడు ఆ సూర్య నిన్ను ఏం చేయలేదు కదా, ఏం కొట్టలేదు కదా? అమ్మా, నువ్వు ఏం టెన్షన్ పడకు, నన్ను ఆ సూర్య ఏం చేయలేదు, నేను క్షేమంగానే ఉన్నానమ్మా. చూడు, భూమి నన్ను బయటికి రప్పించింది. అవును, భూమి లేకుంటే ఇప్పుడు ఇంకా నువ్వు జైల్లోనే ఉండేవాడివిరా. భూమి ప్లాన్ ఇచ్చి ఇప్పుడు నిన్ను బయటికి రప్పించేలాగా చేసింది భూమి అనుకుంటూ శారద కూడా చెప్తుంది. నా భార్య నేను ఎప్పుడు క్షేమంగానే ఉండాలని అనుకుంటుంది. అమ్మా, నువ్వు ఇంకా ఏం టెన్షన్ పడకు, నువ్వు భూమి ఉన్నన్ని రోజులు నేను క్షేమంగానే ఉంటాను అనుకుంటూ ఇక శారదతో మాట్లాడగానే ఇక శారద మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయ్యో, నేను అడగడమే మర్చిపోయాను, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో నాన్న, నీకు నేను తినిపిస్తారా నాన్న అనుకుంటూ తీసుకొని వెళ్తూ ఉండగా, అమ్మా నువ్వు ఏం టెన్షన్ పడకమ్మా, నేను తినేసే వచ్చాం, భూమి వచ్చాక నాకు తినిపించకుండా ఉంటుందా? నేను భూమి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వచ్చాం. సరే నాన్న, నువ్వు రెస్ట్ తీసుకుంటూరా అనుకుంటూ ఇక శారద గగన్ని తీసుకొని వెళ్తుంది. ఇక భూమి మాత్రం, అత్తయ్య నేను ఇంటికి వెళ్తాను, నేను నాన్నకు తెలియకుండా నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు నాన్నకు తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది, నేను వెళ్తున్నాను అనుకుంటూ ఇక భూమి వెళ్తుంది. అమ్మ భూమి, లోపలికి రా అమ్మ. లేదత్తయ్య, టైం లేదు, అర్థం చేసుకోండి, నేను వెళ్తున్నాను అనుకుంటూ ఇక భూమి ఇక చరచంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక అప్పుడే శరత్చంద్ర అపూర్వ అందరు నిల్చొని ఉంటాడు. ఎటు వెళ్ళొస్తున్నావు అనుకుంటూ శరత్చంద్ర అడగగానే, అంటే నానా భూమి నిన్నే అడుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అనుకుంటూ ఇక శరత్చంద్ర సీరియస్గా అడగగానే, అంటే నాన్న నేను బయటికి వెళ్ళి వస్తున్నాను. ఏంటి, బయటికి వెళ్ళి వస్తున్నావా? నువ్వు వెళ్ళేటప్పుడు కనీసం నాన్నకు చెప్దామని కూడా లేకుండా ఇష్టరాజ్యంగా తిరుగుతున్నావమ్మా. నేను నీ కోసం ఎన్నెన్నో చేస్తున్నాను, కానీ నా కోసం నీకు ఇంత కూడా ప్రేమ లేదమ్మా అనుకుంటూ శరత్చంద్ర సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. నాన్న, నేను చెప్పేది అర్థం చేసుకోండి నాన్న. అమ్మా, ఇదంతా కాదమ్మా, నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. ఏంటి నాన్న, ఇప్పుడు మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడు చూడు, అదే కొడుకుగా ఇంట్లో అడుగు పెట్టాడు చూడు, వాడు ఆకాశ గగన అని అడిగేసరికి ఒకటేసారిగా భూమి షాక్ అవుతుంది. నాన్న, ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మ భూమి, నువ్వు ఏం మాట్లాడకమ్మా, వాడు ఆకాశ గగన అని అడిగేసరికి, ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారేంటి? ఆ ఇంట్లో ఉంది బావనే, అంటే మీ మొగుడే అని చెప్తున్నావు కదమ్మా? అవును, మా ఆయననే ఉన్నాడు. అంటే
గగన్‌కి సిగరెట్ తాగడం అలవాటు కూడా ఉందా అని అడిగేసరికి ఇక ఒకటేసారిగా భూమి షాక్ అవుతుంది. ఏంటి ఆ సూర్య నాన్నకు ఫోటో పంపించాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నాన్న అంటే అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే ఈ ఫోటోలో ఉంది ఎవరమ్మా? ఆకాష, గగన అని అడిగేసరికి ఇక ఒకటేసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది. నాన్న అక్కడ ఉంది గగన్ బావనే. నాకు తెలియదా నాన్న? అక్కడ ఉంది పక్కా గగన్ బావనే అని అడిగేసరికి ఇక ఒకటేసారి ఇక శరత్చంద్ర అలానే నిల్చొని ఉంటాడు. ఓకే, ఇక్కడ ఉంది గగన్, మరి కొడైకెనాల్కి ఆడ ఉన్నది ఎవరు? అక్కడ ఉంది ఆకాష్ నాన్న. సరే ఇవాళే మనం అక్కడికి వెళ్ళాలి అని ఒకటేసారి శరత్చంద్ర అడగగానే ఇక భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి భూమి అంత టెన్షన్ పడుతున్నావేంటి? ఇవాళ కొడైకెనాల్కి పోవాలంటే అంత టెన్షన్ ఎందుకు భూమి అని అపూర్వ మాట్లాడగానే, చచ్చా నాకెందుకు టెన్షన్? నాకు ఏం టెన్షన్ లేదు. సరే అమ్మా ఇవాళ కొడైకెనాల్కి వెళ్ళాలి పద అని ఇక శరత్చంద్ర అడగగానే, నాన్న పైన బట్టలున్నాయి తెచ్చుకుంటాను అని ఇక వెంటనే భూమి పైకి వెళ్తుంది. ఇక మరోవైపేమో, నాన్న గగన్ నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకోనన్నా, నేను ఇప్పుడే వస్తాను అనుకుంటూ శారద చిన్న పని మీద బయటికి వెళ్తుంది. ఇక తార మాత్రం అప్పుడే వచ్చి, గగన్ నువ్వు ఎప్పుడొచ్చావు అనుకుంటూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. నేను ఇప్పుడే వచ్చాను భూమి కూడా ఇప్పుడే వచ్చింది అనుకుంటూ అడిగేసరికి, తన విషయం మనకెందుకు కానీ నువ్వు త్వరగా ఆ భూమితో డివోర్స్ తీసుకుంటే ఇక మనిద్దరం ఏ చక్క పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటూ ఇక తార మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి తారా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? భూమితో నాకు డివోర్స్ ఏంటి అనుకుంటూ ఆకాష్ కూడా మాట్లాడతాడు. సరే నేను అడగడం మర్చిపోయాను, నీకు డ్యాన్స్ వచ్చా అని ఇక ఆకాష్ మాట్లాడగానే, ఏంటి గగన్ సడన్గా అలా మాట్లాడుతున్నావేంటి? లేదు నార్మల్గా అడుగుతున్నాను, నీకు డ్యాన్స్ వచ్చా అని అడిగేసరికి, ఓ నాకు చాలా వచ్చు అనుకుంటూ డ్యాన్స్ వేస్తుంది. ఇదేంటి ఇలా చేస్తుంది ఏంటి అనుకుంటూ ఆకాష్ మాత్రం మనసులో అనుకుంటాడు. ఓకే ఓకే గుడ్ గుడ్ అనుకుంటూ ఇక ఆకాష్ అనగానే, ఎందుకు గగన్ అలా అడగావేంటి? ఏం లేదు, ఇప్పుడు మనం పెళ్ళి చేసుకుంటాం కదా, అంటే నీకు డ్యాన్స్ వచ్చా రాదా అని చిన్నగా టెస్ట్ చేశానన్నమాట, అంతే అంతే అని అడిగేసరికి ఇక తార మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు గగన్ నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటాడా? గగన్ నువ్వు అంటుంది నిజమేనా? నువ్వు నన్ను నిజంగా పెళ్లి చేసుకుంటావా? అవును పెళ్లి చేసుకుంటాననే కదా ఇప్పుడు నేను చిన్నగా టెస్ట్ చేసింది అనుకుంటూ ఆకాష్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక వెంటనే ఆకాష్ మాత్రం బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఇక అప్పుడే తార కూడా బెడ్రూమ్లోకి వస్తుంది. ఇక అప్పుడే ఫోన్ రింగ్ అవుతుందని ఇక లిఫ్ట్ చేసే టైంలో అప్పుడే తార వచ్చి తనను హగ్ చేసుకుంటుంది. తార ఏం చేస్తున్నావు? ఏం లేదు చిన్నగా హగ్ చేసుకుంటున్నాను అనుకుంటూ ఇక తార కూడా మాట్లాడుతుంది. ఇక భూమి కూడా కాల్ చేస్తూ ఉంటుంది. ఏంటి భూమి ఈ టైంలో కాల్ చేస్తుంది ఏంటి? సర్లే కొద్దిసేపైనాక కాల్ చేస్తా అనుకుంటూ ఇక తన మనసులో అనుకొని తాళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఏంటి భూమి పదే పదే ఫోన్ చేస్తుందంటే ఏదన్నా ప్రాబ్లం ఉందా అనుకుంటూ, తారా వెయిట్ నేను 5 మినిట్స్లో వస్తాను అనుకుంటూ ఇక భూమి కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి భూమి మంచి మూడ్ని డిస్టర్బ్ చేసావు నువ్వు అనుకుంటూ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. ఆకాష్ నేను చెప్పేది విను ఆకాష్, నాన్నకు నీ మీద డౌట్ వచ్చింది. ఇప్పుడు నిన్ను చూడడానికి కొడైకెనాల్కి వెళ్తున్నాం. నువ్వు ఎలాగైనా ఈరోజు నువ్వు కొడైకెనాల్కి వెళ్ళాలి, అక్కడ నువ్వు ఉండాలి అనుకుంటూ భూమి చెప్తుంది. ఏంటి భూమి ఇప్పటిదిప్పుడు కొడైకెనాల్కి వెళ్ళాలంటే ఎలా? ఇంపాసిబుల్ అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడగానే, ఎప్పుడు నువ్వు అక్కడ లేకుంటే నువ్వే ఆకాశానికి కన్ఫర్మ్ చేస్తాడు. ప్లీజ్ ఆకాష్ నువ్వు ఎలాగైనా నువ్వు ఇప్పుడు కొడైకెనాల్లో ఉండాలి అనుకుంటూ ఇక భూమి చెప్పగానే, ఓకే ఓకే టెన్షన్ పడకు నేను ఇప్పుడు వెళ్తాను అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ కొడైకెనాల్కి వెళ్తాడు. నాన్న గగన్ ఎటు వెళ్తున్నావురా ఇంత అర్జెంటుగా అనుకుంటూ శారద అడుగుతూ ఉంటుంది. అమ్మా నువ్వు ఏం టెన్షన్ పడకమ్మా, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళేసి వస్తాను. నాన్న నువ్వు ఎటు వెళ్ళొద్దురా, నువ్వు నాతోటే ఉండాలి, నువ్వు ఎక్కడికైనా వెళ్తే నా మీద ఒట్టే అని ఏపించుకునే వారికి ఇక ఒకటేసారిగా ఆకాష్ మాత్రం అలానే నిల్చొని ఉంటాడు. ఇక వెంటనే భూమికి కాల్ చేసి, ఏంటి భూమి నువ్వేమో కొడైకెనాల్కి వెళ్ళామని చెప్తున్నావు, ఇక్కడనేమో అద్దరు అడ్డంకుగా వస్తున్నారు. ఇప్పుడు మీ అత్తయ్య నేను కొడైకెనాల్కి వెళ్తే ప్రమాణం వేపించుకుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? రావాలా వద్దా?
ఇవన్నీ పక్కకు పెట్టేసి నువ్వు ఫస్ట్ కొడైకెనాల్కి రా అనుకుంటూ ఇక భూమి చెప్పేసేసరికి ఇక వెంటనే ఆకాష్ కూడా కొడైకెనాల్కి బయలుదేరుతూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ, శరత్ చంద్ర అందరు కలిసి బయలుదేరుతూ ఉంటాడు. ఇక భూమి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అపూర్వ మాత్రం భూమిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏంటి భూమి, అంత స్వెట్ ఎందుకు వస్తుంది, ఎందుకంత భయపడుతున్నావు, ఏదో తప్పు చేసినట్టు భయపడుతున్నావేంటి భూమి అనుకుంటూ ఇక అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది. నాకేముంది, నాకేం టెన్షన్ లేదు, మరి ఎందుకు భూమి ఫోన్ చూసుకుంటూ అంత భయపడుతున్నావేంటి, బావా ఫస్ట్ నువ్వు భూమి ఫోన్ తీసుకో బావా అనుకుంటూ అపూర్వ చెప్పగానే ఇక వెంటనే శరత్ చంద్ర కూడా తన ఫోన్ తీసుకుంటూ పక్కకు పెట్టుకొని ఉంటాడు. ఇక అప్పుడే ఆకాష్ కాల్ చేస్తూ ఉంటాడు. ఏంటి బావా, భూమి ఫోన్కి ఎవరో కాల్ చేస్తున్నట్టు ఉన్నారు అనుకుంటూ అపూర్వ చెప్పగానే వెయిట్ నేను చూస్తాను అనుకుంటూ శరత్ చంద్ర ఇక ఫోన్ తీసి చూస్తూ ఉంటాడు. చూడగానే ఇక భూమి మాత్రం ఆకాష్ది అత్తయ్య అని ఫీడ్ చేసుకొని ఉంటుంది. ఆ శారద కాల్ చేస్తుంది అనుకుంటూ ఇక శరత్ చంద్ర చెప్పి ఇక కాల్ కట్ చేసి ఫోన్ పక్కకు పెట్టుకొని ఉంటాడు. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది ఇప్పుడు, ఆకాష్ కొడైకెనాల్కి వెళ్తాడా లేదంటే ఇక్కడనే ఉంటాడా, మళ్ళీ ఏదన్నా అడ్డంకుగా ఆగుతుందా, ఆ సూర్య ఆకాష్ని స్టేషన్లో వేస్తాడా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.